రాజ్ తరుణ్, లావణ్య గొడవ ముగిసింది అనుకున్న టైంలో వీరిద్దరి వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. బుధవారం లావణ్య ఇంట్లో నుంచి రాజ్ తరుణ్ తల్లిదండ్రులను గెంటేయడంతో మరోసారి ఈ వివాదం రోడ్డెక్కింది. ఈ క్రమంలోనే రాజ్ తరుణ్ తో పాటు అతడి కుటుంబ సభ్యులపై సైతం నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది లావణ్య. రాజ్ తరుణ్ తల్లిదండ్రులను కోకాపేటలోని ఇంట్లోకి రానిచ్చేందుకు లావణ్య అంగీకరించడంతో హైడ్రామాకు తెరపడిందని భావించారు. కానీ వివాదానికి ఫుల్ స్టాప్ కాదు, కామానే అంటూ మరో యాక్షన్ పార్ట్ తెరపైకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా నార్సింగి పిఎస్లో రాజ్ తరుణ్ తల్లిదండ్రులపై ఫిర్యాదు చేశారు లావణ్య. రాజ్ తరుణ్ తల్లిదండ్రులకు సంబంధించిన వ్యక్తులు తనపై దాడి చేశారని తన ఫిర్యాదులో లావణ్య ఆరోపించారు. తనపై కుట్ర జరుగుతోందని, రాజ్ తరుణ్ కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణహాని ఉందన్న లావణ్య రక్షణ కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. రాజ్ తరుణ్తో పాటు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు శేఖర్, బాషా, ప్రీతి సహా మరికొంత మందిపై ఫిర్యాదు చేశారు లావణ్య. కోకాపేట్లోని విల్లా రాజ్ తరుణ్దేనంటూ అతని తల్లిదండ్రులు నిన్నంతా ఆ ఇంటి ముందు నిరసన చేశారు. తమ కుమారుడి ఇంట్లోనే ఉంటామంటూ లావణ్యతో గొడవకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన నార్సింగి పోలీసులు రాజ్ తరుణ్ పేరెంట్స్ ను ఇంట్లోకి అనుమతించాలని లావణ్యకు స్పష్టం చేశారు. దీంతో గత అర్ధరాత్రి వారిని ఇంట్లోకి అనుమతించారు లావణ్య. ఇవి కూడా చదవండి. వైష్ణవి చైతన్య, నా ఫస్ట్ క్రష్ అతడే, అబ్బాయిల్లో ఫస్ట్ గమనించేవి అవ్వే. వైష్ణవి చైతన్య సెన్సేషనల్ కామెంట్స్. పరుగు మూవీ సినిమాలు వదిలేసి సూపర్ మార్కెట్ బిజినెస్లోకి. పరుగు మూవీ హీరోయిన్ను ఇప్పుడే చూస్తే షాకే. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు. పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్, మహేష్ బాబు మూవీలో పవర్ఫుల్ విలన్. ఇంతకీ ఎవరి బ్యూటీ? ఓటీటీ మూవీ. ఊహించని ట్విస్టులు, దిమ్మ తిరిగే క్లైమాక్స్. అంజలి నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూశారా?